వీల్లేదని ఏపీ సిట్ చీఫ్ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. సంచలనాలకు వెళ్లకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని అన్నారు. అమరావతిలో జరిగిన కుట్రను బయటకు తీస్తామంటున్న ఏపీ సిట్ చీఫ్ బాలసుబ్రహ్మణ్యంతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. డేటా చోరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం సమావేశం పూర్తయింది. మనతో మాట్లాడేందుకు సిట్ అధినేత, అదేవిధంగా రాష్ట్ర అడిషనల్ డీజీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏం చేయబోతున్నారు? మీ మీటింగ్ కూడా ముగిసింది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఎలా జరగబోతుంది? బేసిక్లీ నండి, కళా వెంకట్రావు గారు, మినిస్టర్ కళా వెంకట్రావు గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు గుంటూరు జిల్లా పోలీసులో. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో అది ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ అయింది. 11 పేజెస్ డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్లో కొన్ని సందర్భాలు సైట్ చేశారనమాట. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసే దిశలో ఫస్ట్ ఈరోజు ప్లానింగ్ అండ్ డిస్కషన్ జరిగింది మాది. మొదటి రోజు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని పెట్టుకుంటూ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరిని ఎగ్జామిన్ చేయాలి, ఏం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి అనే దీనిపైన చర్చించుకుంటున్నాం. ఈ డేటా మొత్తం అమెజాన్ క్లౌడ్లో ఉన్నదనేది పత్రికల ద్వారా విన్నాము. మేము ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవాలి. అది ఆ అమెజాన్ క్లౌడ్లో ఉంటే ఒకవేళ దాన్ని తీసుకొని వారిని అప్రోచ్ అయ్యి అక్కడ ఏం ఎవిడెన్స్ ఉంది, ఏంటి కథ, ఆధార్ నెంబర్ ఉందా, మిగతా డేటా ఏముంది, ఏంటి కథ అనేది వారి దగ్గర నుంచి తీసుకొని ఆ ఎవిడెన్స్ ప్రకారం వెళ్తాం. మనం ఒక ప్రిమైసెస్ సెర్చ్ చేయాలి అని అంటే ముందుగా జీడీ ఎంట్రీ పెట్టుకోవాలి, వారెంట్ అన్న తీసుకోవాలి, లేకపోతే దానికి సస్పీషియస్ గ్రౌండ్స్ అన్న మన దగ్గర ఉండాలి, ఒక క్రైమ్కి సంబంధించినవి. దాని ప్రకారమే వెళ్ళి మనం సెర్చ్ చేయగలుగుతాం. మరి వారు ఏ గ్రౌండ్స్ మీద చేశారన్నది వారి మనసుకే తెలవాలి. వాళ్ళు కూడా చట్ట పరిధిలోనే యాక్ట్ చేస్తారని నేను వీఆర్ ఆల్ హోపింగ్ టు హియర్ ఫ్రమ్ దెమ్ ఇన్ దట్ ఫ్యాషన్ ఓన్లీ. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు ఈ ఐటీ గ్రిడ్ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరేమైనా సెర్చ్ చేసే అవకాశం ఉందా? అటువంటి సెర్చ్ చేస్తే మీకు తెలంగాణ పోలీసుల నుంచి కూడా సహకారం కావాలి కదా. దీనికి సంబంధించి అక్కడ వైపు నుంచి, వాళ్ళ వైపు నుంచి ఏమి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు? వాట్ ఐ వుడ్ సే ఏంటంటే, మాకు వస్తున్న ఎవిడెన్స్ బట్టి ఆ ఎవిడెన్స్ ఏ డైరెక్షన్లో పాయింట్ చేస్తుంది, ఆ ఎవిడెన్స్ ఎక్కడ లభిస్తుంది, ఎవరి దగ్గర లభిస్తుంది, ఏ ఆఫీస్లో లభిస్తుంది అన్న దీని ప్రకారమే మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గవర్నమెంట్స్ పర్మిషన్ తీసుకొని ఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఆ గవర్నమెంట్ కూడా ఇన్ఫార్మ్ చేసి చేస్తాం ఏదైనా సరే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ సేవామిత్ర యాప్కు సంబంధించిన డేటా అంతా కూడా క్లౌడ్ ఫార్మేట్లో అమెజాన్లో ఉంది అని అంటున్నారు. మీరు కూడా ఇప్పుడు మరి అమెజాన్కి లెటర్ రాస్తే కదా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేది. మీరు మీ ఇన్వెస్టిగేషన్ చూస్తే ఎక్కువగా మీరు ఈ టెక్నికల్గా కానీ లేకపోతే డేటా వైజ్గా వెళ్ళాలన్నా కూడా మీకు ఆ టీం కావాలి అండ్ మళ్ళీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కావాలి కదా. ఇప్పుడు అమెజాన్కి రాస్తున్నారు. యా అండి, ఫస్ట్ ఏంటిదంటే ఇది ప్యూర్లీ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఆన్ సైబర్ ఫోరెన్సిక్స్ మీద ఆధారపడి ఉన్న ఇన్వెస్టిగేషన్. ఇది సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని ఎంతమందినైనా తీసుకోవచ్చు, ఎవరినైనా తీసుకోవచ్చు అని జీవోలో కూడా మెన్షన్ చేశారు. రెండవది ఏంటిదంటే, గవర్నమెంట్ వారు ఆలోచించి మా టీంలో రామ్మోహన్ గారు అని చెప్పి ఒక సైబర్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ని మా టీంలో కూడా నియమించారు. వారి యొక్క స్కిల్ సెట్స్ అన్నింటిని కూడా వాడుకుంటాము. వన్స్ అగైన్ మేము ఎగ్జామిన్ చేసి వచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం, ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఒకవేళ అది అమెజాన్ వైపు ఉంటే ఖచ్చితంగా అమెజాన్ని కూడా సంప్రదిస్తాం. ఈ విషయంలో ఉన్న అందరు మెంబర్స్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ గవర్నమెంట్ అటువంటి టీం మాకు ఇచ్చిందని. దే వెరీ ప్రొఫెషనల్ ఇన్ నేచర్, చాలా ఆబ్జెక్టివ్గా ఉంటారు. వీరందరూ కూడా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తారు. ఇదే ఈరోజు పొద్దున మేము గౌరవపూర్వకంగా డీజీపీ గారిని కాల్ ఆన్ చేసినప్పుడు వారు కూడా 3 ప్రిన్సిపల్స్ చెప్తున్నాను మీ టీంకి మొత్తం, మీరందరూ అది ఖచ్చితంగా ఫాలో కండి అని వారు చెప్పింది కూడా ఏమిటంటే, ప్రొఫెషనల్గా యాక్ట్ చేయండి. ఏపీ పోలీస్ అనేది ప్రొఫెషనలిజానికి ఉన్న పేరంటే ఏపీ పోలీస్ అది. సో ప్రొఫెషనల్గా యాక్ట్ చేయండి, ఆబ్జెక్టివ్గా ఉండండి, పార్షియల్ బయాసెస్, పొలిటికల్ బయాసెస్ ఏవి మీకు అక్కర్లేదు. ఆబ్జెక్టివ్గా యాక్ట్ చేయండి. ఏ ఇన్వెస్టిగేషన్, ఏ యాక్షన్ చేసినా సరే మీకు ఎవిడెన్స్ బేస్డ్గా ఉండాలి, మీకు ఆధారాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ ఉండాలి. అంతేగాని పొరపాటున ఎటువంటి తప్పులు కూడా చేయకూడదు. నిలకడగా క్లియర్గా ఆలోచించి చేయండి అనేది సింపుల్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా వాటిని తూచా తప్పకుండా పాటిస్తాం. జనరల్గా మేము డేటా, ఇప్పుడు మేము కూడా పిఎస్ఎస్ నుంచి కొంత డేటా తీసుకుంటాము, మేము కూడా పిఎస్ఎస్కి డేటా ఇస్తాం. ఏదైనా సరే మేము ఏపీఐస్ అని ఉంటాయండి, అప్లికేషన్ ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేసెస్ అని అంటారు వాటిని, వాటి ద్వారా ఇస్తుంటాం, వాటి ద్వారా తీసుకుంటుంటాం.
సో ఇట్ ఇస్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ప్రోటోకాల్ ఫాలో అవుతుంది. ఓకే. ఇప్పుడు అలా ఏమైనా సరే ఎవరైనా తీసుకోవటానికి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తీసుకోవటానికి వీలుంటుంది, అట్లా ఇవ్వడానికి అవకాశం లేదు కదా? ఖచ్చితంగా ఐ థింక్ ఐటీ సెక్రటరీ గారు కానివ్వండి, ఆర్టీజీ కానివ్వండి, వీరందరూ కూడా నియమాల ప్రకారం ఉన్న ప్రోటోకాల్స్ ప్రకారం ఆ పద్ధతుల్నే పాటిస్తారు. కానీ నాకు తెలిసినంత వరకు నోబడి విల్ వయలేట్ ది అవైలబుల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. నోబడి విల్ వయలేట్ దట్ అండ్ ఇమీడియట్ మీ ఇన్వెస్టిగేషన్లో ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ ఏంటిదంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చేసుకుంటున్నామండి, బాధ్యతలు పంచుకుంటున్నాము, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేసుకుంటున్నాము. సో చేసుకుని దెన్ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలనే దీని మీద చర్చించుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇది సాక్ష్యాల ఆధారంగానే తమ దర్యాప్తు జరుగుతుంది అని చెప్పి సిట్ చీఫ్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, డీజీ కార్యాలయం నుంచి.